మాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం ఈ క్లాసులో వారముల పేర్లు ఎలా వచ్చాయో, అంటే ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు వచ్చింది, లేదా ఆ పేరు పెట్టడానికి ఏదైనా ఒక రీజన్ ఉందా, ఇలాంటి వాటి గురించి మనం ఎస్ట్రాలజికల్గా ఏమైనా ఉందేమో చూద్దాం. ఇప్పుడు మనకి అహోరాత్రులు అంటారు. అహం అంటే డే టైం, రాత్రి అంటే పగలు. ఇందులోంచే వాళ్ళు ఒక హోర అనే పదం తీయటం జరిగింది. హోర జస్ట్ లైక్ అవర్ కింద మార్చారు. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ హోరలు అంటే అవర్స్ అంటే మనకి రోజుకి 24 గంటలు, సో 24 అవర్స్ కింద పెట్టారు. హోరా కాలం అంటారు. అదే అంటే ఏ హోరలు ఏమిటి అసలు ఇప్పుడు దానికి చూద్దాం. ఆదివారం నాడు ఉదయం 6 to 7 సూర్య హోర అవుతుంది, రవి హోర. అంటే ఈ 6 to 7 అనే దానికి కూడా చిన్న పాయింట్ ఉంది. సూర్యోదయం నుంచి లెక్క పెట్టాలి. అంటే సూర్యోదయం ఒకవేళ 6:15 అంటే 6:15 వరకు, అది స్పెసిఫిక్గా అది కొంచెం మీరు ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. చూద్దాం అది. ఇప్పుడు ఇది ఆర్డర్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ, ఇది ఆర్డర్. ఈ ఆర్డర్లోనే మనం హోరలు నడుస్తూ ఉంటాయి. అంటే ఆదివారం నాడు 6 to 7 రవిహోర అయినప్పుడు 7 to 8 శుక్రహోర అవుతుంది. 8 to 9, 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 1 గంట. ఈ విధంగా 7 హోరలే ఉంటాయి. 7 హోరలు రొటేట్ అవుతాయి. ఇప్పుడు ఇలాగా మనకి రోజుకి 7 హోరలు చొప్పున 3 times రొటేట్ అయితే 3 సార్లు అంటే 21 గంటలు అయిపోయింది. 21 గంటలు అయిన తర్వాత ఇంకా 3 గంటలు మిగిలాయి. మొత్తం 24 గంటలు కదా మనకి మళ్ళీ సూర్యోదయం రావాలంటే. అంటే ఇప్పుడు ఆదివారం నాడు సూర్యహోరతో మొదలైతే అలా 3 times రిపీట్ అయ్యి మనకి 21 అవర్ దగ్గర సూర్యహోర దగ్గర ఆగిపోతే మళ్ళీ ఇక్కడ మీకు సూర్యహోర మొదలవుతుంది కదా. రవి, శుక్ర, బుధ అంటే ఈ 3 హోరలు అవుతుంది. అంటే 22, 23, 24 హోర. మళ్ళీ 6 గంటలకి మీకు చంద్రహోర వస్తుంది. అంటే ఆదివారం తర్వాత సోమవారం వచ్చింది. ఇదే మీరు చంద్రుడి నుంచి మళ్ళీ ఇలాగే మల్టిపుల్స్ ఆఫ్ 7 అలా వేసుకుంటూ వస్తే చంద్ర, శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ ఇది ఆర్డర్లో వేసుకుని అలా 3 times రిపీట్ అయితే అప్పుడు మీకు మళ్ళీ 21 నుంచి 23 వరకు ఈ 3 అయిపోతే మీకు మంగళవారం అనేది తర్వాత వస్తుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం. ఈ విధంగా ఎనాలిసిస్ క్యాలిక్యులేషన్ మన పూర్వీకులు చేసిందే అందరూ వరల్డ్ అంతా కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది మన యొక్క గ్రేట్నెస్. ఇక్కడికి ఈ సబ్జెక్ట్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మనకి చాలా పంచాంగాల్లో మరి ఇప్పుడంటే ఇంగ్లీషు అక్షరాలు అంకెలు వచ్చి మనకి ఇవన్నీ వస్తున్నాయి. మరి పూర్వకాలం పంచాంగాలు చూస్తే మరి మీకు సంస్కృతంలో ఉంటాయి. సంస్కృతంలో అంకెలు ఘడియలు విఘడియల్లో ఉంటాయి. సో అవి తెలియకపోతే మీరు మళ్ళీ అస్ట్రాలజికల్గా కొద్దిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంచేత అవి కూడా మీరు ప్యారల్గా నేర్చుకోండి. ఇప్పుడు సంస్కృతంలో అంకెలు ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. చూడండి, 6 ఇలా అనుకుంటే ఉండేలాగా మీరు ఏది గుర్తుంచుకోండి. ఏదో ఒకటి 7 ఇందులోనే 8 7లోనే ఉంటాయి. 9 ఇది ఆటోమేటిక్, ఇది గుర్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా 9, ఇది 10. ఈ విధంగా మనకి ఈ నెంబర్స్ వస్తాయి. ఈ నెంబర్స్ ఒకటి గుర్తుంచుకోండి. ఇది ఒకటి, ఎందుకంటే మీకు ఎక్కడైనా ఆ నెంబర్ వచ్చినప్పుడు అవి ఎన్ని ఉన్నాయో తెలియటానికి మీకు తెలుస్తుంది నెంబర్. ఇప్పుడు చూడండి, ఘడియలు విఘడియలు. ఘడియలు 1 డేకి 60 ఘడియలు ఉంటాయి. 1 డే అంటే 24 అవర్స్. 24 అవర్స్ అంటే ఒక్కొక్క గంటకి ఎన్ని ఉంటాయన్నమాట, 2.5 ఘడియలు అవుతాయి. అంచేత ఇప్పుడు ఇది అంటే 2.5 ఘడియలు అంటే అప్పుడు ఒక్కొక్క గడికి 24 నిమిషాలు చొప్పున వేసుకుంటే 2 24 45 నిమిషాలు. అరగడి అంటే 24లో సగం 12 నిమిషాలు కలిపితే 60 నిమిషాలు మనకి సరిపోయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే అవర్ నుంచి ఘడియలు, ఘడియల నుంచి అవర్స్ మార్చుకోవడానికి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా తెలిసిపోతుంది. ఇప్పుడు 5 గంటలు, 1 గంటకి 2.5 ఘడియలు అయితే 5 గంటలకి 5 × 5/2 12.5
ఘడియలు అవుతాయి. అలాగే 12 గంటలు అనుకోండి, 12 × 5/2 వేసుకోండి, 30 ఘడియలు అవుతాయి. అంటే హాఫ్ డేకి 30 ఘడియలు వచ్చేసాయి. ఫుల్ డేకి 24 ఇలా వేసుకున్నారు అనుకోండి, 5/2 వేసుకుంటే 12, 5 12 60. ఈ విధంగా మీకు కన్వర్షను మీరు మెల్లిగా అలవాటు చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా గలీలు అడిగితే మళ్ళీ మనకు ఐడియా రావాలని ఇది కూడా ఒకటి మీకు కవర్ చేశాను. మీరు ఇలా ఇంకా డెవలప్ అవ్వండి మళ్ళీ ఇందులో. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో మీకు ఈ గ్రహాలను బట్టి ఇంకెక్కడి నుంచి సబ్జెక్ట్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో చూస్తే మీకు ఫస్ట్ పౌర్ణమి, అమావాస్యలేంటి, ఈ తిథులతో ఈ గ్రహాల యొక్క కలయికలు, మూమెంట్స్, మధ్యలో మూఢాలు, ఏమంటే కత్తెరలని, ఇలాంటివన్నీ అంటే మీరు ఈ పంచాంగం అంతా కూడా ఆమూలాగ్రంగా మీరు నేర్చుకురావాలి. ఇప్పుడు అందులో ఒకటి చూడండి, పౌర్ణమి అంటే రవి, సూర్యుడు, చంద్రుడు స్ట్రైట్గా 180 degreesలో ఉంటే ఇవన్నీ కలిపి 360 degrees మీకు తెలుస్తుంది చక్రంలో చూస్తే. అంటే ఒక్కొక్కటి 30 degrees చొప్పున వేసుకోవచ్చు మీరు. అంటే 12 30 360 degrees అదంతా చూద్దాం. ఇప్పుడు మినిమం రవి చంద్రుడు కరెక్ట్గా క్వైట్ ఆపోజిట్, అంటే 180 degrees కనుక ఉంటే అది పౌర్ణమి. ఏ పౌర్ణమి అనేది మళ్ళీ వేరేలా ఉంటుంది. అంటే ఏప్రిల్లో ఇక్కడ మీకు ఉన్నప్పుడు ఇక్కడ ఈ చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడు చైత్ర పౌర్ణమి కింద వచ్చి అది చైత్ర మాసం కింద ట్రీట్ చేస్తారు. అలాగే వైశాఖం, ఇక్కడ విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉండగా పౌర్ణమి వస్తే అది వైశాఖ మాసం అవుతుంది. అలా అన్ని మాసాలు అది రొటేషన్ ఒకసారి మీరు చూద్దరు. కానీ ఇక్కడికి ఇది పౌర్ణమి అయింది. ఇప్పుడు అమావాస్య అనగానే రవిచంద్రుల కలయిక చూడండి. ఆ రోజు మీకు చీకటిగా అయిపోతుంది, అంటే చంద్రుడు కనపడ్డంటే రవి వెనకాల రవితో అస్తంగత్వం, రవితో కలిసిపోవటం, అది మామూలు భాష. ఇప్పుడు ఈ రవి చంద్రుడు కలిసి ఒకే డిగ్రీలో ఉంటే అది అమావాస్య అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే రవి పక్కనే గురుడు కనుకుంటే, రవి హయ్యెస్ట్ డిగ్రీ బాగా వేడిగా ఉన్న గ్రహం కనుక ఇక్కడ రవితో ఎవరు కలిసినా వాళ్ళకి అస్తంగత్వాలు, ఈ మూఢత్వాలు వస్తాయి. అంటే రవితో గురుడు కలిసినప్పుడు మూఢం అవుతుంది, గురు మూఢం అవుతుంది. అంటే ఇలాంటప్పుడు ఈ గురుడు కొంచెం బలహీనుడు అవుతాడు. అప్పుడు అందుకని ఈ శుభకార్యాలు గురుమూఢంలో చేయకూడదు అంటారు. అంచేత రవి గురుడు, అలాగే రవి పక్కన శుక్రుడు మూఢమి, శుక్ర మూఢం అవుతుంది. అంటే ఇక్కడే వస్తే అని కాదండి, నేను మీకు అన్నీ ఒక్క చక్రంలో చూపిద్దామని చేశాను. ఇదే రవి పక్కన గురుడు ఉండి ఇక్కడ కూడా శుక్రుడు ఉండొచ్చు. అప్పుడు గురుడు శుక్రుడు మూఢం ఒకేసారి కూడా రావచ్చు. అలా ఉంటాయి. మీరు అది ఈ ఏడాది కూడా మీకు అలా వస్తుంది, కనబడుతుంది. అంటే ఈ రవి గురుడు ఈ శుక్రుడు అంటే ఎలా తిరుగుతారనేది కూడా అది కూడా చూద్దాం. ఇవన్నీ ఎస్ట్రాలజీ వ్యాస్ట్ సబ్జెక్ట్. ఒక ఎస్ట్రాలజీ నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. ఇంకా ప్రావీణ్యత రావాలంటే ఎంత ఉంటుందో చూడండి. అంచేత నేనేంటంటే సింపుల్గా మనం ఎలా వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి, ఏది మనం ముందు వెళితే మనకి తొందరగా దీని బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనే దాని మీద స్టెప్ బై స్టెప్ పెడుతున్నాం. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు మెల్లిగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ శుక్రమూఢమి, గురుమూఢమైంది, శుక్రమూఢమైంది, చంద్రుడు కూడా మూఢవంచగానే ఇక్కడ మీరు అమావాస్య కింద చెబుతున్నాం. ఇక్కడికి పౌర్ణమైంది, అమావాస్య అయింది. ఇక ఇంకోటి ఏంటంటే గ్రహణం అంటే అది మీరు కూడా డైరెక్ట్గా ఏ పెద్ద నాలెడ్జ్ లేకుండానే మీరు చెప్పేయచ్చు. మీరు అదే ఇంకా మీ చేత చెప్పించేది అదే. రవి చంద్రుడు ఎప్పుడైనా కలిసినప్పుడు అమావాస్య అవుతుంది అనుకున్నాం. అక్కడ రాహు కానీ కేతువు కానీ వచ్చారనుకోండి, రాహు కానీ కేతు కానీ ఎవరో ఒకళ్ళే వస్తారు. వచ్చినప్పుడు ఆపోజిట్లో ఆటోమేటిక్గా
ఈయన రాహు ఉంటాడు, కేతు ఇక్కడ ఉంటే రాహు ఇక్కడ ఉంటాడు, రాహు ఇక్కడ ఉంటే కేతు ఇక్కడ ఉంటాడు. అవన్నీ చూద్దాం వరుసగా. ఇప్పుడు ఈ రవి చంద్రుడు కేతు ఒకే డిగ్రీలోకి కరెక్ట్గా వస్తే అప్పుడు ఈ రవి చంద్రుడి దగ్గర ఈ కేతువు ఆ ఛాయాగ్రహంగా ఉండటం వల్ల ఈ వీళ్ళని కప్పేయటం వల్ల మనకి అమావాస్య నాడు ఏమవుతుంది, డే టైం కాబట్టి ఇక్కడ సూర్యగ్రహణం అవుతుంది అమావాస్య నాడు. అదే ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ఇక్కడ ఏమవుతుంది, రవి రాహువులు కలిసి చంద్రకేతువులు కలిశారనుకోండి. మామూలుగా అయితే రవికి చంద్రుడు ఆపోజిట్లో ఉంటే పౌర్ణమి, అది మామూలే. పౌర్ణమి నాడు ఇక్కడ రాహుగ్రస్తమా కేతుగ్రస్తమా అయ్యి వీళ్ళిద్దరూ అంటే పౌర్ణమి నాడుకి 180 degrees ఉండాలి. అప్పుడు రవి పక్కనే రాహు అదే డిగ్రీ దగ్గర ఉండాలి. అందుకనే మనకి కొన్ని గ్రహణాలు కనబడుతున్నాయని కనబడట్లేదని ఇవన్నీ చెప్పడానికి కారణం వీటి యొక్క డిస్టెన్స్ని బట్టి ఆ గోళాలను బట్టి అవి మనకి కన్ఫర్మ్ అవుతున్నాయి. అంచేత అది ఇక్కడికి ఈ సబ్జెక్టు ఇలా వచ్చింది. ఇంకా మనం నెక్స్ట్ నుంచి మనం వేరే చూద్దాం. సభాయ నమః.